ఏపీలోని పలు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. విజయవాడలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. అనేక చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోగా పలు ప్రాంతాల్లో హోర్డింగ్లు, చెట్లు నేలకొరిగాయి. సహాయక చర్యలకు జిల్లా కలెక్టర్ లక్ష్మి స్వయంగా రంగంలోకి దిగారు. రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. కృష్ణా జిల్లాలో తీవ్ర ఎండలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. గన్నవరం జాతీయ రహదారి ప్రాంతాల్లో నల్లటి మేఘాలు ఒక్కసారిగా కమ్మేశాయి. భారీ ఈదురుగాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఇక కృష్ణా జిల్లా కంకిపాడులో ఈదురుగాలులకు భారీ వర్షం రోడ్డుపై పడిపోయింది. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఇక ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో అకాల వర్షంతో మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం జరిగింది. చంద్రగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై మొక్కజొన్నలను రైతులు ఆరబెట్టారు. గత కొన్ని రోజులుగా మైలవరం మార్కెట్ యార్డ్లో భారీగా మొక్కజొన్నలున్నాయి. అకాల వర్షం కురవడంతో మొక్కజొన్నలు తడిసిపోయాయి. కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. అమలాపురంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అకాల వర్షంతో మామిడి సహా పలు ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో గాలివానకు ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. ఈదురుగాలులకు ఇంకా కోత కోయని వరిచేలు నేలమట్టమైంది. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఏలూరులో భారీ ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తర్వాత ఈదురుగాలులు మొదలయ్యాయి. ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.